అన్న నమస్తే అన్న, మీ పేరు? కే కన్నబాబు. ఏం చేస్తుంటారన్న మీరు? ల్యాబ్ వర్క్. ఏ ఏరియా అన్న మీది? ల్యాబ్ అయితే ఎంబీపీ ఉండేది కొరంపలం దువ్వాడ. ఓకే, ఎవరికి గెలిచే అవకాశం ఉందంటారా అన్న ఇక్కడ? టీడీపీ వస్తుంది అంటారా? ఏమన్నా ఎందుకని అంత ధీమాగా చెప్పగలుగుతున్నారు? ఏమంటే అందరూ ప్రజలందరూ కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈసారి టీడీపీ. అతను అడిగిన ఒక ఛాన్సే ఇచ్చాం, ఏం మార్పు చేయలేదు, మిగతా ఇతను చేస్తారు. నియర్ అబౌట్ సీనియర్ 70 years అబౌట్ ఆ సీనియర్టీని బట్టి మీకు తెలియదు, అవన్నీ అడుగుతున్నారు. మీరే అనిపించారు కదా 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు మీకు తెలియదే ఉంది, రేపు మటర్లో కబ్జాలు తప్ప అది ఉండదు అంతే. అసలు మీ ప్రాంతంలో ఏమైనా అభివృద్ధి జరిగింది 5 సంవత్సరాల కాలంలో? మీకు తెలియదు, 5 సంవత్సరాలు బట్టి ఏ రిక్వైర్మెంట్ రాలేదు, ఏ రోడ్లు వేయలేదు. నియర్ అబౌట్ సైక్లోన్ వచ్చింది, తుఫాన్ వచ్చింది, డ్యామేజ్ అయ్యాయి. ఇప్పుడు వేస్తున్నారు, ఏం ప్రయోజనం? అది అందరికీ తెలిసిపోయింది. ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ పెట్టి 13 లక్షల కోట్ల రూపాయలు అమౌంట్ తీసుకుని అది అన్నారు, కానీ ఎవరు పర్టికులర్ పెట్టలేదు. జస్ట్ ఫార్మాలిటీ చేశారు, 2 times షో చేశారు. వచ్చిన వెళ్ళిపోయారు, బట్ ఏది అవ్వలేదు. శ్రీభరత్ గారు గెలిస్తే ఎలాంటి న్యాయం జరుగుతుంది మీ ప్రాంతానికి? ఆల్మోస్ట్ న్యాయమే జరుగుతుంది. రిక్రూట్మెంట్లు అవుతాయి, అందరూ సేఫ్గా ఉంటారు, ఎవరికి కడినా ఆడు చేసుకుంటారు. అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దాదాపు 5 సంవత్సరాల నుంచి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాయి, ప్రైవేటీకరణ చెయ్యొద్దని. రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు వీళ్ళకి సపోర్ట్ చేస్తుందంటారు? అసలు కేంద్రం దగ్గర ఏమన్నా పోరాటం చేసిందంటారు? అలాంటిది నేను చేయలేదు. అది ఆల్రెడీ PM రేంజ్లో అయిపోయి ఉండొచ్చు ఫిక్స్, కానీ ఇతని వరకు మాత్రం ఏం చేయలేదు. సరే, ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఎంబీబీ సత్యనారాయణ గారిని గెలిపించుకున్నారు కదా, ఎలాంటి న్యాయం చేశాడు ఆయన? తన వరకు కొద్దిగా చేశాడు, కానీ 100% అయితే అడ్డే చూసి ఇంకా అంతే అంటారు కదా. అతను తన డిసిజన్ చేసిన అడ్డే ఎవడన్నాడు అతనే చేస్తాడు కదా. ఇన్ని సంవత్సరాలు పెట్టి మీరు ఉన్నారు ప్రెస్ ఫీల్డ్లో, ఎవరినైనా సీఎం తిట్టిన రేంజ్ ఉందా? లేదు కదా. ఇప్పుడు ప్రజెంట్ సీట్లో సీఎం తిడతారు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, అంతే అక్కడ అర్థమవుతుందా? సంక్షేమ పత్రం ఇచ్చాడు, ఎవరికి యూజ్ అవ్వలేదు, ఎవరు కావాలి ఎవడు అడిగాడు అని అడుగుతాను అంతే. సరే, ఎందుకని 151 స్థానాలు వచ్చినాయి, ఎవరికి రానంత మెజార్టీని తీసి తెచ్చుకున్నాడు అసలు ఏంటి అసలు పరిపాలన? అది కూడా చైనా పీస్ కమ్ మిషన్ ఫేక్ అని అనుకోవచ్చు. అంతే అంటారా? అంతేందుకు X5 years బిఫోర్ న్యూస్ మీరు చెక్ చేసుకోండి. ఇదే సీఎం 110 సీట్లు గ్యారంటీ అన్నోడికి 150 ఎలా వచ్చేది భయ్యా? 100% వస్తుంది, స్టూడెంట్ 90% వస్తుంది. అక్కడ 110 వస్తుంది, 150 ఎలా వస్తుంది? అక్కడే అర్థమవుతుంది నేను అడుగుతుంది ఇంక్లూడ్ చైనా చిప్ ద్వారా అయ్యిందని. అంతే, దట్స్ ఆల్. థ్యాంక్ యూ.